హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే సండే రోజు రికార్డ్ చేసిన వీడియో. అండ్ నాన్ వెజ్ ఫేవరెట్స్కి సండే నాన్ వెజ్ తప్పకుండా ఉండాలి కదా, మేము కూడా అంతే. ఇంకా మేమైతే చికెన్ దమ్ బిర్యానీ అయితే చేసుకున్నాము. అండ్ నేను ఎలా చేశానో చూపిస్తాను, చూసేయండి. నేను ఇక్కడ 1.5 kg చికెన్ తీసుకొని బాగా వాష్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ నేను మ్యారినేట్ చేసుకోవడానికి ప్రిపేర్ చేసుకుంటున్నాను. 1.5 kg చికెన్లోకి ఒక చిన్న స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1.5 టేబుల్ స్పూన్ కారం, అంటే మనకు కారం తగినంత వేసుకోవచ్చు, మన కారం ఎలా ఉందో దాన్ని బట్టి వేసేసుకోవచ్చు. ఇంకా ధనియా పౌడర్, గరం మసాలా ఇంట్లో చేసుకున్నదే అన్ని మసాలాలు వేసి గ్రైండ్ చేసుకున్నాను. అండ్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 5 నుంచి 6 పచ్చిమిర్చి, 2-3 మసాలా ఆకు, 2 మరాఠీ ముగ్గు, 5 తోక మిరియాలు, ఇంకా నిమ్మరసం, పుదీనా, తగినంత పెరుగు వేసుకొని బాగా ముక్కకి మసాలా అంతా తగిలేలా మంచిగా కలిపేసుకొని ఇంకా 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. అండ్ ఇంకా ఈ గ్యాప్లో నేను ఇక్కడ ఆనియన్స్ ఫ్రై చేసుకోవడానికి ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ అయితే సన్నగా చాప్ చేసుకొని ఆయిల్ బాగా వేడిన తర్వాత అందులో వేసేసుకోవాలి. అవి బాగా హీట్ అయ్యి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అండ్ మరీ బ్లాక్ అయ్యేలా చూసుకోవద్దు, మనం బిఫోరే దించేస్తే ఆనియన్స్లో కొంచెం ఆయిల్ ఉంటుంది కదా, సో అది కలర్ చేంజ్ అవుతుంది దించిన తర్వాత. అండ్ ఇక్కడ నేను తీసేసి పక్కకు పెట్టేసుకుంటున్నాను. అండ్ నేను 1.5 kg చికెన్కి 1.5 kg బాస్మతి రైస్ తీసుకొని బాగా వాష్ చేసుకొని వాటర్లో పోసి నానబెట్టి పెట్టాను. అండ్ ఇక్కడ నేను రైస్ కుక్ చేసుకోవడానికి ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఆయిల్ ఏం లేకుండా చేస్తున్నాను కాబట్టి నేను డైరెక్ట్గా ఫస్ట్ వాటరే పోసుకున్నాను. వాటర్లోకి అన్ని మసాలాస్ యాడ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ ఒక 4 to 5 పచ్చిమిర్చి, తగినంత ఉప్పు, పుదీనా వేసేసుకొని ఇంకా నేను ధనియా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. రైస్కి అనేది మంచి ఫ్లేవర్ ఇస్తుంది. అండ్ ఇక్కడ మనకి వాటర్ బాయిల్ అయ్యే టైంకి ఇందాక నానబెట్టి పెట్టుకున్న రైస్ని వాటర్ లేకుండా అందులోకి యాడ్ చేసేసుకోవాలి. అండ్ ఇంకా అది కుక్ అయ్యే గ్యాప్లో ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఫ్రిడ్జ్లో నుంచి తీసి మనం ఏదైతే గిన్నెలో బిర్యానీ కుక్ చేయాలనుకుంటున్నామో అందులోకి షిఫ్ట్ చేసేసేయాలి. అంతా అది ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇందులో ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ ఇంకా పుదీనా వేసి పెట్టేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను రైస్ 75% కుక్ అయ్యేలా చూసుకొని అండ్ ఇదంతా ఇప్పుడు మనము బిర్యానీ చికెన్లోకి యాడ్ చేసేసుకోవాలి. అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని అందులో ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్, పుదీనా అంతా వేసుకోవాలి. అండ్ నేనైతే కలర్ ఏం యూజ్ చేయట్లేదు, కొందరు ఇష్టం లైక్ చేసుకోవచ్చు, నేనైతే యూజ్ చేయట్లేదు. అండ్ ఇక్కడ అందులోంచి దమ్ అనేది బయటికి రాకుండా ఎయిర్ అనేది దానిపైన ఒక వెయిట్ పెట్టేసి అండ్ ఫ్లేమ్ ఒక 10 minutes హైలో పెట్టేసి కుక్ చేసుకున్నాను. 10 minutes తర్వాత నేను కింద అడుగంటకుండా ఒక ప్యాన్ పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక 1/2 hour కుక్ చేసుకున్నాను. మనకి ఎంతో రుచికరమైన చికెన్ దమ్ బిర్యానీ రెడీ. అండ్ మా ఇంట్లో వాళ్ళు రెడీగా వెయిట్ చేస్తున్నారు ఇంకెప్పుడు అవుతుంది అనేసి. అండ్ ఇక్కడ కాంబినేషన్లోకి నేను పెరుగు, క్యారెట్, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి చేసుకున్నాను. అండ్ ఆనియన్స్, లెమన్స్ అండ్ మసాలా గ్రేవీ చికెన్లోకి. అండ్ ఇక్కడ మా ఇంట్లో వాళ్ళైతే తినేసి టేస్ట్ చెప్పేస్తున్నారు, చాలా బాగుందని. మా సిద్ధానికి అయితే చాలా బాగా నచ్చింది. నా రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.